అనాథకు ఆసరాగా నిలిచిన మహికిషోర్ ఫౌండేషన్. నంద్యాల గవర్నమెంట్ హాస్పిటల్ నందు గత నెల రోజులుగా అస్వస్థతతో ఉన్న సరోజమ్మ అనే మహిళను గవర్నమెంట్ మెడికల్ ఆఫీసర్ డాక్టర్ మదన్ మహికిషోర్ ఫౌండేషన్ వారికి సమాచారం ఇచ్చి ఆమెకు ఆశ్రయం ఇవ్వగలరని కోరగా వారు సానుకూలంగా స్పందించారు. ఆమె ఆరోగ్యం ఈ రోజు నిలకడగా ఉన్నందున సూపరింటెండెంట్ ఆధ్వర్యంలో ఆమెను ట్రస్ట్ నందు చేర్చుకోవడమైనది. ఇలాంటి వారిని ఆదరిస్తున్నటువంటి ట్రస్ట్ వారిని లయన్స్ క్లబ్ మెంబర్ అయినటువంటి శ్రీకాంత్ ప్రత్యేక అభినందనలు తెలిపారు. డాక్టర్ వాళ్ళు చెప్తున్నారు నేను తీసుకోబోమని, నేను తీసుకోబోతానని ఇబ్బంది ఏం లేదు కదా. మీ ఇష్టపూర్వకంగా ఉంటేనే వెళ్ళండి. మేడం గారు మీకు 3 పూట్ల పొద్దున్న టిఫిన్, మధ్యాహ్నం భోజనం, రాత్రి భోజనం పెడతారు. మీకు ఇష్టం ఉంటేనే రండి. మేడం కూడా ఎందుకు వచ్చారంటే సూపరింటెండెంట్ ఉన్నారు, వాళ్ళకి ఏదో నేను చూసుకుని మీరే చేసుకోవాలా. అంటే స్నానం చేయడం కానీ, బాత్రూమ్ పోవడం కానీ ఫౌండేషన్ అన్నోన్ పేషెంట్ను అప్పగిస్తున్నాము. వాళ్ళకి ఈమె మా దగ్గర వచ్చేసి 1 month నుంచి ఇక్కడే ఉండేది కాబట్టి ఇక్కడ మా వాళ్ళు చాలా ఈమెను క్యూర్ చేస్తారు. వచ్చినప్పుడు అన్కాన్షియస్గా ఉన్నది, ఈరోజు చాలా బెటర్గా క్యూర్ అయినందుకు వీళ్ళకు కొంచెం మహికిషోర్ వాళ్ళకు మేము ఫౌండేషన్ వాళ్ళకు చెప్పి వీళ్ళకి అప్పగిస్తున్నాము. మేము కాబట్టి జాగ్రత్తగా చూసుకుంటారని మీకు అప్పగిస్తున్నాము.